ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పీఎం నరేంద్ర మోడీ గారి పర్యటన అయితే కొనసాగుతుంది. అయితే మనం ప్రస్తుతం నన్నూరు టోల్ ప్లాజా దగ్గర భారీ బహిరంగ సభ దగ్గర అవుతాం. మనతో పాటు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వారిని అడుగుదాం. సార్ చెప్పండి సార్, ఉమ్మడి కర్నూలు జిల్లాలో పీఎం మోడీ పర్యటన ఉంది, అలాగే శ్రీశైలం వస్తున్నారు, నన్నూరు దగ్గరకు వస్తున్నారు. ఎలా ఉండబోతుంది పర్యటన? ఇప్పుడు ప్రజలందరూ కూడా ఒక గౌరవ ప్రధానమంత్రి గారు వస్తున్నారని చెప్పినప్పుడు స్థానికంగా ఉండేటువంటి సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకుపోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఓర్వకల్ హబ్ను కూడా దీన్ని ఇండస్ట్రియల్ హబ్గా మార్చడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు దీన్ని బెంగళూరు టు హైదరాబాద్ కారిడార్ చేస్తూ ఉన్నాం. నేషనల్ హైవేస్ అని కూడా కొన్ని డిమాండ్ ఉన్నాయి. ఏవైతే ఇప్పుడు ఉన్నటువంటి నేషనల్ హైవేస్ ఉన్నాయో ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా నేషనల్ హైవేకి టచ్ అయ్యే విధంగా కూడా కొన్ని ప్రణాళికలు తయారు చేసుకున్నాము. తర్వాత కొన్ని ఇండస్ట్రీస్ కూడా అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా ప్రణాళికలు చేసుకొని ఇక్కడ ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఈ విధంగా ఏవేవి ఉన్నాయో ఆ డిమాండ్లన్నీ కూడా ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అటు శ్రీశైలంలో ఇక్కడ కర్నూలులో కూడా వాటిని మనకు తెలియజేయడం జరుగుతుంది. ఏపీ అభివృద్ధితో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లా అభివృద్ధి కోసం ఏమన్నా ప్రతిపాదనలు ఏమన్నా ముందు పెట్టబోతున్నారు? ప్రతిపాదనలు కూడా అధికారులు తయారు చేశారు. అవన్నీ కూడా వచ్చినప్పుడు వారి సమక్షంలో మీకు అందరికీ కూడా బయట పెడతాం. శ్రీశైలాన్ని తిరుమల తరహాలో తీర్చిదిద్దాలని చెప్పేసి సీఎం గారు చెప్తున్నారు. దాన్ని ఎలా ఉండబోతుంది? తీర్చిదిద్దాలంటే అక్కడ ఫారెస్ట్ మనకు ల్యాండ్ తక్కువగా ఉంది కాబట్టి భక్తుల సౌకర్యం కొద్దిగా కష్టంగా ఉంది. వాళ్ళ భక్తులకు సౌకర్యం కోసం మేము ఫారెస్ట్ ల్యాండ్ అది కొద్దిగా కన్వీనియన్స్, తర్వాత కొన్ని ఏదైనా కండిషన్స్ ఉంటే అవి మార్చమంటున్నాం. అదేవిధంగా ఏదైతే ఆత్మకూరు నుంచి పోయడానికి 4 లైన్ రోడ్డు కూడా కావాలి, ఫారెస్ట్ పర్మిషన్ ఇవ్వమని అడుగుతా ఉన్నాం. 3 లక్షల మందికి సభకు వస్తున్నారు. ఎలా ఉండబోతుంది? వాళ్ళకి సౌకర్యాలు ఎలా చూస్తున్నారు ప్రజలకు? సౌకర్యాలు ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో ఏ మీటింగ్ జరిగినా ఇప్పటికే యోగాంధ్రలో 5 లక్షల మందితో చేశాము. తర్వాత 3-3.5 లక్షల మందితో విజయవాడలో మీటింగ్ చేశాము. మళ్ళీ ఇది 3వ మీటింగ్ కాబట్టి ఎక్కడ ఎవరికి ఏ ఇన్కన్వీనియంట్ లేకుండా ప్రజలకు అన్ని విధాలుగా ఇబ్బంది లేకుండా చేస్తాం. 16వ తారీఖు కూటమి నేతల్లో జోష్ ఎలా ఉండబోతుంది? చూస్తారు కదా, ఆ రోజు ఇప్పుడే జోష్ ఉంది, మళ్ళీ ఆ రోజు కావాలంటే మళ్ళీ డబల్ చూడు. ఓకే అండి, అదే ఏదైతే 16వ తారీఖున మోడీ పర్యటన అయితే మొత్తం మీద సక్సెస్ఫుల్ గా చేస్తామని చెప్పేసి అయితే మంత్రి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ఆబోతో కిరణ్ సుమన్, ఉమ్మడి కర్నూలు.